హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు బంగారంగా మెరిసే నగరం, ప్రతి వీధి నుండి భక్తి గీతాలు వినిపించే నగరం, దేవతలు నివసించే ప్రదేశం. కానీ నేడు అదే ఆలయం ఖాళీగా ఉంది. దేవుడు వెళ్ళిపోయాడు. హంపి నే పేరు వినగానే రాళ్లు, నిర్జన శిథిలాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ రాళ్ల వెనుక ఒక రహస్యం దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ దేవతలు నివసించిన కాలానికి తిరిగి వెళ్ళాలి. మరియు మానవులు వారితో కలిసి ఒక దైవిక నగరాన్ని నిర్మించారు. ఇది వెళ్లిపోయిన ఆ దేవతల కథ. కానీ ఎందుకు? చరిత్ర గమనాన్ని మార్చిన యుద్ధంలో సమాధానం దాగి ఉంది. కాళీకోట యుద్ధం. ఆ సమయంలో భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మరియు ధనిక రాష్ట్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం నలుగురు దక్షిణ సుల్తాన్లచే దాడి చేయబడింది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్ విచ్ఛిన్నం వారి సైనికులు కలిసి ఈ నగరాన్ని భూమి నుండి తుడిచిపెట్టారు. వారు నగరంలోని దేవాలయాలలోకి ప్రవేశించి 6 నెలలు బంగారం మరియు వెండిని దోచుకున్నారు. దేవాలయాలకు జీవనాధారమైన విగ్రహాలను దొంగిలించారు లేదా పగలగొట్టి భూమిలో పాతిపెట్టారు. కొంతమంది పూజారులు విగ్రహాలను దాచిపెట్టారని చెబుతారు, అడవిలో లేదా మరేదైనా సురక్షితమైన ప్రదేశంలో భూమి కింద. కానీ నగరం తిరిగి స్థిరపడలేదు. దేవతలు కూడా తిరిగి రాలేదు. దేవుళ్ళు నివసించిన దేవాలయాలు ఇప్పుడు ఖాళీ రాతి గృహాలుగా మారాయి. అంతా విరిగిపోయి కాలిపోయిన నిర్జన నగరంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న ఒక ఆలయం ఉంది. ఆర్ఎఫ్ శబ్దంతో కాదు, గంటలు మోవడంతో కాదు, రాళ్ల మధురమైన పాటలతో. ఇది శ్రీ విజయ విఠల ఆలయం, హంపిలోని అత్యంత మర్మమైన ఆలయం, అత్యంత ప్రత్యేకమైన మరియు అత్యంత అతీంద్రియ ప్రదేశం. ఈ ఆలయం విష్ణువు యొక్క విఠల్ రూపానికి అంకితం చేయబడింది. కానీ ఈ ఆలయం యొక్క నిజమైన మాయాజలం దాని 56 సంగీత స్తంభాలలో ఉంది. రాతితో చేసిన ఈ స్తంభాలు చేతితో నొక్కినప్పుడు మధురమైన ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఏ మాంత్రికుడి మాయాజాలం కాదు. ఇది భారతదేశ శతాబ్దాల నాటి చేతి పనులకు అద్భుతమైన రుజువు. ఇప్పటికీ చాలా మంది ఇంజనీర్లను అబ్బురపరిచే శబ్ద ఇంజనీరింగ్ వ్యవస్థ. గ్రానైట్ లాంటి గట్టి రాయిలో ఇంత సంగీత స్రవిత ఎలా వినబడుతుంది? అది బోలుగా ఉందా లేదా లోపల ఏదైనా రహస్య పరికరం ఉపయోగించబడిందా? కసాయిదారులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారు ఒక స్తంభాన్ని నరికివేశారు. కానీ లోపల ఏమీ కనిపించలేదు. ఏ లోహపు అడ్డీ లేదా ఏ పవిత్ర గది కాదు. కొంత శక్తిని సూచించే తెలియని బోలు పదార్థం. కానీ అది అర్థం కాలేదు. ఈ స్తంభాలు సంగీతంలో దేవుడిని ప్రార్థిస్తాయని స్థానికులు చెబుతారు. వాటిలో ఒక రాగం ఉన్నంత వరకు విఠల్ సంగీతం ఇక్కడ వినిపిస్తుంది. విజయ విఠల ఆలయం వాస్తుశిల్పానికి అద్భుతమైన ఉదాహరణ మాత్రమే కాదు, జీవన చరిత్ర యొక్క సమాహారం కూడా. మీరు ఈ ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు మీరు ఆలయంలో ఉన్నట్లు అనిపిస్తుంది. కాలాన్ని బద్దలు కొడుతూ మీరు పురాతన యుగంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ ఈ మండపం కేవలం స్తంభాలు మరియు పైకప్పుల గురించి మాత్రమే కాదు. ఆలయంలోని ప్రతి మూల మరియు ప్రతి చేతి పనులు ఒక శతాబ్దాన్ని వర్ణిస్తాయి. రామాయణం, మహాభారతం మరియు దశావతారాల మాదిరిగా హంపిలోని విజయ విఠల ఆలయం ముందు గరుడ వాహనం ఉంది. అది చాలా మంది విష్ణు రథం అని పిలిచే రథం. మరియు కొంతమంది ఈ రథం గరుడికి అంటే విష్ణు వాహనానికి అంకితం చేయబడిందని చెబుతారు. ఈ రథం హంపి గుర్తింపు మాత్రమే కాదు, మొత్తం భారతదేశ నిర్మాణ శైలికి గర్వకారణం. 50 రూపాయల భారతీయ కరెన్సీ నోటుపై కూడా మీరు ఈ చిత్రాన్ని చూశారు. ఈ రాతి రథం ఘనమైన గ్రానైట్ స్లాబ్తో తయారు చేయబడింది. కానీ చెక్కడం చాలా ఖచ్చితమైనది. పని మృదువైన పదార్థంపై చేసినట్లు అనిపిస్తుంది. ఈ రథం సాధారణ శిల్పి కాదు. దానిలోని ప్రతి కొత్త ప్రతి వక్రత వేద సమరూపతపై ఆధారపడి ఉంటుంది. ఇది నవరంగ రూపకల్పన నుండి ప్రేరణ పొందింది. దీనిలో 9 చతురస్రాలు లేదా శక్తివంతమైన వంతెనలున్నాయి. ఇవి దైవిక యంత్ర రూపాన్ని తీసుకుంటాయి. గరుడు కోసం తయారు చేయబడిన ఈ వాహనాన్ని శక్తి వాహనంగా భావించారు. కానీ హంపి రహస్యం విజయ విఠల ఆలయానికి పరిమితం కాదు. ఈ నగరం ఒక పుస్తకం. దీనిలో ప్రతి ఆలయం, ప్రతి రాయి, ప్రతి స్తంభం కొంత దైవిక శక్తి యొక్క మార్గాన్ని చెబుతాయి. స్తంభాలు దేవుడిని స్తుతించే విఠల ఆలయం. అక్కడి నుండి కొద్ది దూరంలో ఒక ఆలయం ఉంది. అక్కడ నిశ్శబ్దంగా కూడా దైవిక పిలుపు ఉంటుంది. ఇది విరూపాక్ష ఆలయం. హంపి చరిత్ర కృష్ణదేవుడి పాలనతో ప్రారంభమవుతుందని తరచుగా ప్రజలు అనుకుంటారు. కానీ విరూపాక్ష ఆలయం దాని కంటే చాలా శతాబ్దాల పురాతనమైనది. విజయనగర సామ్రాజ్యం ఏర్పడినప్పుడు కృష్ణదేవరాయ 1510లో దాని ప్రధాన విస్తరణను చేపట్టాడు. దీనిలో అతను ఒక గోపురాన్ని నిర్మించాడు. దీనిని నేటికి గౌరవంగా ప్రస్తావిస్తారు. ఈ గోపురం ఎత్తు 50 మీటర్లు మరియు ఇది ఇక్కడ నిజమైన అద్భుతం. ఎటువంటి ఆధునిక ఉపకరణాలు లేకుండా ఇంత సమతుల్యం మరియు అందమైన నిర్మాణం ఎలా నిర్మించబడిందో ఇప్పటికీ ఒక రహస్యం. ఆలయం లోపల ఒక చీకటి గది, ఒక చిన్న గది ఉంది. ఈ గదికి ఒక వైపున ఒక పిన్ హోల్ పరిమాణంలో ఉన్న కిటికీ ఉంది. మీరు ఈ గది లోపలికి వెళ్ళినప్పుడు ముందు గోడపై విరూపాక్ష గోపురం యొక్క చిత్రం కనిపిస్తుంది. ఈ చిత్రం ఏ అద్దం, ఏ పరికరం లేదా ఏ తెరను ఉపయోగించకుండా సహజ ప్రొజెక్షన్ ద్వారా కనిపిస్తుంది. దీనిని చూసి చాలా మంది భక్తులు దేవుడు తన నీడ నుండి కనిపిస్తారని భావిస్తారు. ప్రసిద్ధ నమ్మకం ప్రకారం విరూపాక్ష స్వరూపం అనేది శివుడు, పంప దేవిని వివాహం చేసుకున్న ప్రదేశం. వారి దైవిక స్వయంవరం తుంగభద్ర ఒడ్డున జరిగింది. గండి పార్వతి రూపమైన పంపదేవిని ఇక్కడ లోకమాతగా పూజిస్తారు.
విరూపాక్ష పంప యొక్క ఈ కలయిక ఇక్కడి ప్రజలకు శివుడు మరియు శక్తి అంశాల సంగమం. ఇది ఆలయం కాదు, శివశక్తి యొక్క సజీవలీల. ఆలయ తూర్పు ద్వారం 9 అంతస్తులు కలిగి ఉంది మరియు హర్ హర్ మహాదేవును పోలిన నమూనాలతో నిండి ఉంది. ప్రతి స్థాయిలో మీరు శివుని యొక్క వివిధ రూపాలను కనుగొంటారు. వీరభదర్ అర్ధనారీశ్వర్ త్రిపురాంతక గోపురంపై ప్రతిష్ఠించిన కలశం దేవుడు మేల్కొంటున్నట్లుగా. గొప్ప యుద్ధం లేదా తుఫాను జరిగినప్పుడల్లా దానంతటా అదే వేడెక్కిందని చెబుతారు. 1565లో తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం నాశనమైంది. నగరం కాలిపోయింది, దేవాలయాలు ధ్వంసమయ్యాయి, ప్రజలు చంపబడ్డారు. కానీ విరూపాక్షాలయం అన్నీ ఉన్నప్పటికీ బయటపడింది. ఇది దేవుని ఆశీర్వాదమా లేక ఈ ప్రదేశం చుట్టూ నిర్మించిన రక్షణోలయ? విరూపాక్షుడు సాధారణ ప్రదేశం కాదు. దానిని నాశనం చేసే ప్రయత్నం విజయవంతం కాదు లేదా దాని దేవతో తగ్గదు. భక్తితో ఇక్కడికి వచ్చేవాడు దేవుని దయకు లోనవుతాడు. హంపి శివుడు మరియు శక్తి భూమి మాత్రమే కాదు, మరొక దేవుడు ఇక్కడ పిల్లల రూపంలో జన్మించాడు. గాలి కుమారుడు హనుమంతుడు. హంపి సమీపంలో తుంగభద్ర ఒడ్డున ఒక కొండ దాగి ఉంది. దీనిని ప్రపంచం అంజనాద్రి పర్వతం అని పిలుస్తుంది. గాలి కుమారుడు హనుమంతుడు జన్మించిన ప్రదేశం ఇది. కానీ ఇక్కడ కథలు మాత్రమే కాదు, ఇక్కడ ఒక రుజువు దాగి ఉంది. కాలపు ప్రతి తుఫాను ఉన్నప్పటికీ భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్న పర్వతం పైన ఒక పెద్ద రాయిపై 2 పెద్ద పాదముద్రలు కనుగొనబడ్డాయి. దాన్ని ఎవరో ఒక శక్తివంతమైన వ్యక్తి నేలపై తన పాదాలను ఉంచాడు. బాల హనుమాన్ మొదటిసారి ఇక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఈ పాదముద్రలు ఈ రాయిపై ఉంటాయని ప్రజలు చెబుతారు. ఈ పాదముద్రలు చాలా పెద్దవి. వాటిలో ఒక వ్యక్తి సులభంగా నిలబడగలడు. ఇవి కేవలం చిహ్నాలా లేదా అవి నిజంగా ఒక దైవిక శిశువు యొక్క నిజమైన పాదముద్రలా? ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పాదముద్రలను తాకి ఆశీర్వదిస్తారు. భక్తితో ఈ పాదముద్రలను తాకిన వారు ఎవరో తమను ఆశీర్వదించినట్లుగా వేరే రకమైన శక్తిని అనుభవిస్తారని చాలా మంది చెబుతారు. ఇవి కేవలం రాళ్లు కాదు, ఇవి నేటికి భూమిపై ఆయన ఉనికికి రుజువుగా ఉన్న ఒక దేవత పాదముద్రలు. మరియు బహుశా ఇదే కారణం కావచ్చు, కానీ హంపి పూర్తిగా అదృశ్యం కాలేదు. కానీ రామాయణంలో కిష్కింద అని పిలువబడే ప్రదేశం ఇదే అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది బలి మరియు సుగ్రీవులు పాలించిన వానర రాజ్యం మరియు రాముడు మరియు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ వచ్చిన ప్రదేశం ఇది. కిష్కింద అడవులు ఒకే లోయల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది, ఇది మొత్తం రామాయణాన్ని మారుస్తుంది. ఇక్కడే రాముడు మరియు హనుమంతుడు మొదటిసారి కలుస్తారు మరియు ఇక్కడి నుండి గొప్ప స్నేహం ప్రారంభమవుతుంది. ఇది తరువాత లంక రావణుడికి చేరుకుంటుంది. నేడు హంపి కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, మతం మరియు కళ కలిసి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించిన కాలానికి ఇది సాక్షి. రాజకీయాల కంటే భక్తి గొప్పది మరియు ప్రతి రాయిపై ఒక వాగ్దానం రాయబడినది. బ్రిటిష్ వారు వెళ్లిపోయారు, సుల్తానేట్ అదృశ్యమైంది, కానీ మిగిలి ఉన్నది నిజమైన హంపి, నిజమైన విజయనగరం మరియు నిజమైన భారతదేశం. హంపి ఇప్పటికీ సజీవంగా ఉందా లేదా అనేది ప్రశ్న కాదు, నిజమైన భారతదేశం కూడా సజీవంగా ఉంది. హంపి ఇంకా బతికే ఉందా లేదా అనేది ప్రశ్న కాదు, మనం దాన్ని చూడగలమా లేదా అనేది ప్రశ్న.